Good morning. It is going to be a beautiful day. ఈరోజు ఉదయం మీకు ఎలా ప్రారంభమైంది? చాలా తాజాగా, ఆనందంగా ప్రారంభమైందా? మీ డేని మీరు మొదట ఏ డ్రింక్తో మొదలు పెడతారు? ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు ఉదయం మీరు తాగిన ఒక గ్లాస్ పాలు, మీ ఇంట్లో ఉన్న వెన్న, మీ పిల్లలు తినే పెరుగు, మీ టీలో వేసుకున్న పాలు, ఇవన్నీ మనకు చాలా సాధారణంగా అనిపిస్తాయి. కానీ ఒకప్పుడు భారతదేశంలో పాలంటే విలాసం. చాలా కుటుంబాలకు ప్రతిరోజు పాలు దొరికేవి కాదు. భారతదేశం అంటేనే పచ్చటి పొలాలు, ఆవులు, గేదెలు, పాడులు, పంటలు. పాలు దొరకకపోవడం ఏంటి అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజమేనండి బాబు. కావాలంటే ఈ కథ వినండి. రైతులు రాత్రింబవళ్ళు కష్టపడి ఆవులు, గేదెలను పెంచినా వారికి సరైన ధర దొరికేది కాదు. కష్టపడింది రైతు అయితే లాభపడ్డది మాత్రం మధ్యవర్తి. దేశం స్వాతంత్రం పొందింది, కానీ రైతు మాత్రం ఇంకా బానిసలాగే జీవించేవాడు. అలాంటి సమయంలో ఒక యువ ఇంజనీర్ భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి వచ్చాడు. అతనికి పాల పరిశ్రమ గురించి పెద్దగా తెలీదు. అతని కల కూడా అది కాదు. ఎక్కడ ఎక్కువ రోజులు ఉండాలని కూడా అతను అనుకోలేదు. కానీ ఆ చిన్న నిర్ణయమే భారతదేశ చరిత్రను మార్చింది. లక్షలాది రైతుల జీవితాల్లో వెలుగు నింపింది. కోట్లాది పిల్లలకు పాలు అందేలా చేసింది. మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశంగా నిలబెట్టింది. ఆ మహానుభావుడే డాక్టర్ వర్గీస్ కురియన్. కానీ ఒక ప్రశ్న, ఒక ఇంజనీర్ పాల గురించి పెద్దగా తెలియని వ్యక్తి ఎలా భారతదేశపు పాల మనిషిగా చరిత్రలో నిలిచిపోయాడు? నేను చెప్పబోయే ఈ కథలో సమాధానం ఉంది. అది 1921 నవంబర్ 26 కేరళలోని పాలక్కడ్లో ఒక చిన్నారి జన్మించాడు. ఆ చిన్నారి పేరు వర్గీస్ కురియన్. వారి కుటుంబం చదువుకు, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేది. చిన్నప్పటి నుంచే ఆయనకు ఒక విషయం బాగా అలవాటైంది. ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చెయ్యాలి అని. చదువులో తెలివైన వర్గీస్ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ప్రభుత్వ స్కాలర్షిప్తో విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆయన కల ఒక మంచి ఇంజనీర్గా ఎదగడం. కానీ విధి ఆయన కోసం మరో మార్గాన్ని సిద్ధం చేసి ఉంచింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ నియామకంతో ఆయన గుజరాత్లోని ఒక చిన్న పట్టణం ఆనంద్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఊరి పేరు ఆనంద్. అయినా అక్కడ రైతుల జీవితాల్లో మాత్రం ఆనందం లేదు. పొద్దున్నే లేచి పశువులను చూసుకోవాలి, పాలు పితకాలి. ఎండైనా వానైనా ప్రతిరోజు అదే కష్టం. కానీ చివరికి వారికి దక్కేది చాలా తక్కువ. ఎందుకంటే వారి శ్రమకు ధర ఇప్పించేది వాళ్ళు కాదు, మధ్యవర్తులు. రైతు చెమటతో పాలు ఉత్పత్తి చేస్తే లాభం మాత్రం ఇంకొకరి జేబులో పడేది. వర్గీస్ కురియన్ ఇవన్నీ తన కళ్ళతో చూశాడు. మొదట ఆయన అనుకున్నాడు, నా పని పూర్తయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని. కానీ ఒక సంఘటన, ఒక మనిషి ఆ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేశారు. ఆ మనిషి ఎవరు? ఆ ఒక్క పరిచయం భారతదేశ భవిష్యత్తును ఎలా మార్చింది? వర్గీస్ కురియన్ ఆనంద్కు వచ్చారు. ఆయనకు అక్కడ ఉండాలని ఆసక్తి లేదు. ప్రభుత్వ ఉద్యోగం పూర్తయిన వెంటనే వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ విధి ఆయన కోసం మరో ప్రణాళిక సిద్ధం చేసింది. ఆనంద్లో ఆయనకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయనే త్రిభువనదాస్ పటేల్. ఆయనకు ఒక గొప్ప కల ఉంది. రైతు తన కష్టానికి తనే ధర నిర్ణయించుకునే రోజు రావాలి అని. ఆ రోజుల్లో రైతులు పాలు ఉత్పత్తి చేసినా వాటిని అమ్మే హక్కు వారి చేతిలో ఉండేది కాదు. మధ్యవర్తులు తక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి నగరాల్లో ఎక్కువ ధరకు అమ్మేవారు. రైతు పేదగా ఉండేవాడు. కష్టపడింది రైతు, లాభపడింది మరొకరు. త్రిభువనదాస్ పటేల్ గారు వర్గీస్ కురియన్ను చూసి ఒక మాట చెప్పారు, మీ ప్రతిభ మీ జీవితాన్ని మార్చగలదు, కానీ అదే ప్రతిభ రైతుల కోసం ఉపయోగిస్తే దేశ చరిత్ర మారుతుంది అని. ఆ మాట వర్గీస్ కురియన్ మనసులో బలంగా నాటుకుపోయింది. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఆయన ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన జీవితంలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక గొప్ప మలుపు. రైతులందరూ కలిసి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రైతు సభ్యుడే, ప్రతి రైతుకు సమాన హక్కు. లాభం మధ్యవర్తులది కాదు, రైతులకే. ఇది అప్పట్లో ఒక విప్లవాత్మక ఆలోచన. కానీ సమస్యలు అక్కడితో ఆగలేదు. పాలు త్వరగా పాడైపోతాయి,
చల్లబరచడానికి సరియైన సదుపాయాలు లేవు, ప్రాసెసింగ్ మిషన్స్ తక్కువ, డబ్బు లేదు, నమ్మకం కూడా తక్కువ. చాలామంది ఎగతాళి చేశారు. రైతులు కంపెనీ నడుపుతారా, ఇది ఎక్కువ రోజులు నిలబడవు అని. కానీ వర్గీస్ కురియన్ ఒక విషయం బాగా తెలుసుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద విజయం మొదట అసాధ్యం అనే మాటతోనే ప్రారంభమవుతుందని. రాత్రింబవళ్ళు శ్రమించారు, రైతులతో కలిసి పనిచేశారు, సాంకేతికత పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు, నాణ్యతపై రాజీ పడలేదు. అలా ఒక చిన్న సహకార సంఘం నెమ్మదిగా ఒక పెద్ద బ్రాండ్గా మారడం ప్రారంభించింది. ఆ బ్రాండ్ పేరు అమూల్. అమూల్ కేవలం ఒక పాల కంపెనీ కాదు, అది రైతుల ఆత్మగౌరవానికి ప్రతీక, నిజాయితీకి చిహ్నం, సహకారం ఎంత గొప్ప శక్తో ప్రపంచానికి చూపిన ఉద్యమం. కానీ ఇది ఇంకా ఆరంభమే. ఈ చిన్ని విజయాన్ని చూసి మొత్తం భారతదేశాన్ని మార్చే ఒక మహాప్రణాళిక సిద్ధమైంది. ఆ ప్రణాళిక పేరు ఆపరేషన్ ఫ్లడ్. ఇదే మన భారతదేశంలో శ్వేత విప్లవంకు నాంది. ఆ ప్రణాళిక ఎలా లక్షలాది రైతుల జీవితాలను మార్చింది, భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా ఎలా ఎదిగింది. మిత్రులారా, ఒక చిన్న పట్టణంలో మొదలైన ఉద్యమం ఇప్పుడు దేశాన్ని మార్చే శక్తిగా మారబోతోంది. అమూల్ విజయం సాధించింది, కానీ వర్గీస్ కురియన్ మనసులో ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈ ఒక్క ఆనంద్ అనే ఊరు మాత్రమే ఎందుకు మారాలి, దేశంలోని ప్రతి రైతు ఎందుకు మారకూడదు అనే ఆలోచన. ఆ ఆలోచనే భారతదేశ చరిత్రలో శ్వేత విప్లవం ఆపరేషన్ ఫ్లడ్గా నిలిచిపోయింది. 1960 చివరిలో భారతదేశంలో పరిస్థితి ఇంకా అంత గొప్పగా లేదు. చాలా నగరాల్లో పాల కొరత ఉండేది, గ్రామాల్లో రైతులు కష్టపడుతున్నారు, కానీ సరి అయిన ధర లేదు. ఒకవైపు రైతు ఏడుస్తున్నాడు, మరోవైపు వినియోగదారుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం కనుక్కోవాలని వర్గీస్ కురియన్ నిర్ణయించారు. ఆయన ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. రైతు నుంచి నేరుగా సహకార సంఘానికి పాలు, అక్కడి నుంచి శాస్త్రీయంగా ప్రాసెసింగ్, ఆ తర్వాత నేరుగా ప్రజల చేతికి. ఈ ప్రాసెస్ మధ్యలో మధ్యవర్తులు ఉండరు, లాభం నేరుగా రైతులకే చేరుతుంది. చాలామంది ఈ ఆలోచనను చూసి నవ్వారు. ఇంత పెద్ద దేశంలో ఇది అసాధ్యం అన్నారు. వేల గ్రామాలకు ఒకే వ్యవస్థతో కలపలేరు అన్నారు. ఇది కేవలం కల మాత్రమే అన్నారు. కానీ వర్గీస్ కురియన్ ఒకసారి అన్న మాట చరిత్రలో నిలిచిపోయింది. భారత రైతును దయతో కాదు, అవకాశం ఇచ్చి గౌరవించాలి అని. అదే జరిగింది. గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పడ్డాయి, పాల నాణ్యతను పరీక్షించే యంత్రాలు వచ్చాయి, చల్లని నిల్వ కేంద్రాలు నిర్మించబడ్డాయి, వెటర్నరీ సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి, పశువుల ఆరోగ్యంపై అవగాహన పెరిగింది, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల సహకార సంఘాల్లో సభ్యులయ్యారు. ఒక కుటుంబం కాదు, లక్షల కుటుంబాలు మారడం ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ఆశ్చర్యంతో భారత్ వైపు చూసింది. ఒకప్పుడు పాల కొరతతో ఇబ్బంది పడిన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశంగా ఎదిగింది. ఇది కేవలం గణాంకం కాదు, ఇది కోట్లాది రైతుల చెమటకు దక్కిన గౌరవం. వర్గీస్ కురియన్ ఒక్క ఫ్యాక్టరీ నిర్మించలేదు, ఒక్క కంపెనీ మాత్రమే స్థాపించలేదు. ఆయన రైతులలో ఆత్మవిశ్వాసాన్ని నిర్మించారు. అదే ఆయన గొప్ప విజయం. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. నాయకుడు అంటే ముందుకు నడిచేవాడు కాదు, తనతో పాటు వేల మందిని ముందుకు నడిపేవాడు. వర్గీస్ కురియన్ తన కోసం సంపద కూడబెట్టలేదు. ఆయన నిర్మించిన వ్యవస్థ వల్ల లక్షలాది రైతులు తమ పిల్లలను చదివించారు, ఇల్లు కట్టుకున్నారు, గౌరవంగా జీవించడం ప్రారంభించారు. ఈరోజు మీరు ఒక గ్లాస్ పాలు తాగినప్పుడు దాని వెనుక ఒక రైతు కష్టం మాత్రమే కాదు, ఒక మనిషి కల కూడా ఉంది. ఆ మనిషి పేరు డాక్టర్ వర్గీస్ కురియన్. ఆయన మనకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే, నిజమైన విజయం అంటే నీ వల్ల నువ్వు మాత్రమే కాదు, సమాజం కూడా ఎదగడం. ఒక్క మనిషి సరి అయిన ఆలోచన ఒక్క గ్రామాన్ని మార్చగలదు, ఒక్క గ్రామం ఒక్క దేశాన్ని మార్చగలదు. అదే చరిత్ర, అదే వర్గీస్ కురియన్ వారసత్వం. వర్గీస్ కురియన్ నుంచి మనం నేర్చుకోవలసింది 1. పుట్టిన చోటు కాదు, చేసిన పని మన గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది.
2. విజయం ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పులను తీసుకొస్తాయి. 3. సమస్య కనిపిస్తే ఫిర్యాదు చెయ్యొద్దు, పరిష్కారం వెతకండి. 4. నాయకుడు అంటే అందరికీ ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, అందరినీ ఎదగనిచ్చేవాడు. 5. నిజాయితీకి ఎప్పుడూ విలువ ఉంటుంది. 6. జ్ఞానం నిజంగా ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడినప్పుడే. 7. డబ్బు సంపాదించడం కంటే నమ్మకం సంపాదించడం గొప్పది. 8. ఒక మనిషి సంకల్పం లక్షల మంది జీవితాలను మార్చగలదు. 9. కష్టాలు విజయానికి అడ్డంకులు కాదు, విజయానికి మెట్లు. 10. నీ విజయం నీతోనే ఆగిపోకూడదు, నీ వల్ల మరొకరి జీవితం కూడా మారాలి. మిత్రులారా, వర్గీస్ కురియన్ మనకు వదిలి వెళ్ళింది కేవలం అమూల్ బ్రాండ్ మాత్రమే కాదు, భారత రైతు కూడా ప్రపంచాన్ని గెలవగలడు అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వదిలారు. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజ జీవిత స్ఫూర్తిదాయక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో గొప్ప వ్యక్తి జీవిత కథతో కలుద్దాం. నమస్కారం. దిస్ ఈజ్ వాణి షెట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.